కరీంనగర్ లో శ్రీనివాసుల 2వ వార్షికోత్సవం ఘనంగా నిర్వహించారు. శ్రీనివాస్ అనే పేరు గల 200 మందితో మొదలైన ఈ ఐకమత్యం రాష్ట్రాల హద్దులు దాటి వేలాది మందిని ఏకం చేసింది. కరీంనగర్ లోని పీవీఆర్ ఫంక్షన్ హాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామిని స్మరించుకుంటూ నృత్యాలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో వేలాది మంది శ్రీనివాసులు పాల్గొన్నారు. అలాగే తలసేమితో బాధపడుతున్న పిల్లలకు వందలాది మంది శ్రీనివాసులు రక్తదానం చేసి ఆదర్శంగా నిలిచారు. ఈ శ్రీనివాసుల విజృంభణకు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ ద రికార్డ్ సొంతం చేసుకుంది. దానికి సంబంధించిన కార్యక్రమాన్ని వీక్షిద్దాం.
సర్పంచ్ బంధువులై కూడా మీకు ఆయుష్ పరిమాణం జరుగుతుంది, ఆరోగ్యం జరుగుతుంది. ప్రారంభ నాటి చేతులలో ఉంటుంది, అంత్య నాటి ఆదరణలో ఉంటుంది. సో ఈ నాలుగు యాక్టివేట్ అయితే 30,000 యాక్టివేట్ అవుతాయి. మంచి మనసుతో చెప్తున్నాను, తప్పదు. కంకణబద్ధులై పని చేస్తాం. స్వార్థ ప్రయోజనం సప్రయోజనం ఆశించకుండా ఈ శ్రీనివాసుల మనం పేరు కోసం పని చేస్తే పేరు వస్తుందని నమ్మేటటువంటి వ్యక్తులం మనందరం. పని చేస్తూ పోతుంటే అదే ఆటోమేటిక్ గా వస్తుంది. ఈ రోజు మనని ప్రపంచ రికార్డు ముందు నిలిపినటువంటి కార్యక్రమం కూడా మీ అందరి సహకారంతో చేసిన ఈ రోజు వండర్ బుక్ ఆఫ్ ఇస్తున్నాం. ఎక్కడ ఉన్నా ఏ సేవలో ఉన్నా దయచేసి సలహా మండలి 40 మంది మిత్రులు నలుదిక్కుల 4 నెలలుగా 40 మంది సలహా మండలి సభ్యులు నలుదిక్కుల 4 నెలలుగా కఠోర శ్రమ చేసి ఈ కార్యక్రమం విజయవంతంలో పాల్గొన్నటువంటి మా మిత్రులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. దయచేసి విజ్ఞప్తి, మీడియా మిత్రులకు వాళ్ళ కేటాయించిన సీట్లలో వాళ్ళనే కూర్చుండబెట్టండి. పాప మీడియా మిత్రులు మన కోసం మన కొంచెం నలుమూలల మన శ్రీనివాసుల విశిష్టతను తెలియజేస్తుంది కాబట్టి వాళ్ళకు మనం అవకాశం ఇవ్వాలి. దయచేసి ఆ ముందు సీట్లో కూర్చున్నటువంటి శ్రీనివాసులు దయచేసి వాళ్ళకి రికార్డ్ ఎప్పుడు అవుతుంది సార్? గిన్నెస్ పంపించాలి మీరే.
అది గిన్నీస్ రికార్డ్ అవుతుంది సార్. అన్నమయ్య సినిమాలో అన్నమయ్య ఒక వేరే ఆనందంలో ఉందంటే చెప్పాలన్నమాట. వెంకటేశ్వర స్వామి శ్రీనివాస స్వామి మనం వేరే రోజులు వచ్చి ఏమైనా నువ్వు ఈ అందాలను చూస్తే వింటారు, అసలు చూస్తే నువ్వు ఏమైపోతావో అని. అలా మన ఉత్తు శ్రీనివాస్కి నువ్వు ఎవరైనా మీకు ఆనందపడుతున్నావు. రేపు 22,000 మంది రేపు 22 మంది శ్రీనివాస దగ్గర చెప్పేసి ఆ ఆనందాలు అప్పుడు ఖచ్చితంగా త్వరలోనే ఇంకా పెద్ద ఎత్తున ఈ 2 సంవత్సరాల క్రితం రావడం అనేది మామూలు విషయం కాదు. ఎంతో కృషి తను చేస్తే కాకుండా పెరుగుదల కుటుంబాన్ని అన్ని వదిలేస్తే ఎంత త్యాగం చేయాలండి. త్యాగం చేస్తే ఏ కుటుంబానికి సక్సెస్ఫుల్ గా జరగదు. ఆ త్యాగం చేస్తేనే నిజం వచ్చింది. ఖచ్చితంగా మీ అందరి సంకల్పాలను ఖచ్చితంగా నెక్స్ట్ విజయం కూడా కొన్ని లక్షల మంది మధ్యలో హైదరాబాద్ ఎందుకంటే శ్రీనివాసులు అనుకునే సాధించే తత్వం, అందరినీ కలుపుకోయే వ్యక్తిత్వం, 10 మందికి మంచి చేసే మానవత్వం, మన శ్రీనివాసుల మనస్తత్వం, అనుకుంటే ఏదైనా సాధించే వ్యక్తిత్వం. జై శ్రీనివాస. ఈ కార్యక్రమాన్ని గురించి అందరికీ నమస్కారం. హైదరాబాద్ నుంచి ఈ అవార్డు అలాగే గురువుగా ఆశీర్వాదం తీసుకున్నా. ఒక చిన్న విషయం నేను చాలా సార్లు చెప్పా, ఏ రికార్డు కోసం నేను స్థాపించలేదు. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు కూడా ఇప్పుడు చేయడం వల్ల అయితే నాకు అవకాశం అది శ్రీనివాస అలాంటి మీరు చేసి నచ్చి మీరు తీసుకొచ్చి మీకు ఇస్తున్నాను. ఇలా ఎందుకంటే మీరు చూస్తున్న సోషల్ మీడియాలో 2002లో అమలు శ్రీనివాస్ సెలవు కార్యక్రమాలు 1,1000 మంది 2,000 మంది గౌరవించి రికార్డు కార్యక్రమానికి కావాలి. చనిపోయిన మా తల్లిదండ్రుల ప్రమాణం చేస్తున్నా. ఈ కార్యక్రమాన్ని మొదలు నాకు కోరికలతో సేవ చేయాలన్న సంకల్పంతో నేను వచ్చాను. ఇంకొకటి ఏ కార్యక్రమం చేసినా మన తల్లిదండ్రులు కలుసుకోవాలంటారు. ఈరోజు ఈ కార్యక్రమం లేదు పక్కన నాకు అందరూ ఒక గురువు గారు, అలాగే మేము ఎన్నో చేస్తున్నాము మా సమాజంలో సభ్యులు వాళ్ళ సహకారంలో అవార్డుకున్నా. ముఖ్యంగా నా కుటుంబంలో నా భార్య విద్యాలక్ష్మి మీకు చెప్పలేదు. దాదాపు ఒక్క మాట అంటే దినంలో ఈ రోడ్లలో ఉన్న చిన్నపిల్లలు కలిగిపోయినట్టు నా సిస్టర్ ఏంటంటే మా అబ్బాయి తీసుకురాలేదు. నా సిస్టర్ శ్రీనివాస్ అంటే శ్రీనివాసే ఉన్నారు. బాబు వచ్చారు, బాబు డాడీ నా భార్య విజయలక్ష్మి మా అబ్బాయి సాయినాథ్ రెడ్డికి వాళ్ళు ఉన్నతాలను ఏ రోజు కూడా నేను వాటి డాడీ అన్న లేదా 15 సంవత్సరాలు సింగపూర్ తర్వాత వచ్చిన 2 సంవత్సరాలు కూడా ఈ పడిపోయారు. తర్వాత నా కూతురు నా ప్రాణం కార్తీక రెడ్డి అలాంటి అమ్ములంటే చాలా బాగుంది. తర్వాత నా యాదవాళ్ళు అంటే చేసే సంస్థ ఉద్యోగం చేసే వాళ్ళు నాకు చాలా సహకరించారు. గుడి విశ్వనాథరెడ్డి అండ్ గుడ్డు ప్రవీణ్ రెడ్డి వాళ్ళ కూడా థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వాళ్ళు స్పెషల్ మార్కెట్ అడ్వైజ్ చేశారు నా మన శ్రీనివాస కోసం. వాస్తవం చెప్పాలంటే నాకు 4 మన శ్రీనివాస కాక ఎక్కువ వస్తాయి. సో వాళ్ళ కూడా ఇది నమ్మకంగా థ్యాంక్స్ చెప్తున్నా. ఈ
ఈ ఒకటే రికార్డు ఈ గిన్నెస్ రికార్డ్ అనేది నాకు సాధించిన ఎక్కడ మనకి సంకల్పానికి ఈ ఎవరు ఎదురు చూడలేదు మీరు చూడకుండా అందరూ అడిగినట్టు గిన్నెస్ రికార్డు అవసరం లేదా ఇంత మంది లేరు సార్ ఎక్కడ ఏం లేదు లేదు చూసి పట్టుగా చాలా మంది ఇష్టపడుతున్నాం 5 రోజులు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు ఈ మా జీవన శ్రీనివాస్ మన శ్రీనివాస్ మన చొక్కాల శ్రీనివాస్ ప్రతి ఒక్కరు అంటే ఎక్కడైనా శ్రీనివాస్ అన్న పేరు తప్ప ఇంకొకటి గ్రామాలకు అనిపిస్తుంది ఎందుకంటే 47 నిమిషాలు ముగిస్తా నేను సింగపూర్ పోయినా అక్కడ ఎవరైనా ఇండియాలో జరగేటప్పుడు నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది అదే మన తెలంగాణలో రవాణా నా దృష్టిలో శ్రీనివాసు అంటే అదే నాకు అంటే నా అమ్మగా ఏంటంటే ఒక మాట్లాడుతూ మనం చేయాలి ఇవ్వదు వాళ్ళందరూ అడిగారు నా సంకల్పం మాట్లాడాలి అంటే ఒక వాట్సాప్ ఉంటే దాని మనం న్యాయం చేయగలుగుతామా ఆ భావనలో ఈ మా నలుగురు మంది పట్టుదల చూసుకుంటే నాకు వచ్చింది ధన్యవాదాలు స్టేటస్ పెట్టాను మా శ్రీనివాస గ్రూప్ సంబంధించిన మమ్మల్ని కూడా మా గ్రూప్ లో చేస్తే బాగుంటుందేమో మాధవి కూడా అదే కదా వెంకటేశ్వర్ అంటే వెంకటేశ్వర్ అనే పేరు వాళ్ళు నన్ను నాకు మెసేజ్ పెట్టారు సార్ మా వెంకటేశ్వర నేను శ్రీనివాస కదా ఆయన పేరు సంబంధించిన కదా మమ్మల్ని కూడా ఏం చేసుకున్నాను ఏమంటారంటే సరే నేను గుర్తు సినిమా చెప్తాను మరి అలా విధానం అది చెప్పారు సో చాలా మంది స్పందన వస్తుంది రియల్లీ గ్రేట్ కంగ్రాచులేషన్ సార్ వెరీ ఇదంతా మామూలు విషయం కాదండి ఎంతో గొప్ప సంకల్పం ఈ ప్రతిదీ కూడా మన జీవితంలో జరిగేటువంటి ప్రతిదీ కూడా ఆ శ్రీనివాస్ కృపై మన దాంట్లో ఏది జరిగినా ఈ రోజు కొంత కార్యక్రమం జరిగిందంటే ఆ కళ్యాణం శ్రీనివాస్ ఇంకో తప్ప లేదు 100% ఇందాక సార్ మా ఇంగ్లీష్ కూడా అది కూడా అదే చేస్తారు మన శ్రీనివాస్ గారు నచ్చాలని తీసుకున్నాం అంటే అది చేసినవి కూడా అన్ని కూడా ఆయనే ప్రతి ఒక్కటి కూడా ఏదైనా ఏ కావాలో ఆ టైం అందిస్తున్నారు ఖచ్చితంగా జై శ్రీనివాస చిన్న మనం ఈ వరంగల్ రికార్డు తీసుకుని చాలా ఆనందపడుతున్నాం శ్రీనివాసరావు కూడా కానీ ఒకటి బాగా అర్థం చేసుకోవాలి ప్రతిపక్ష పట్టాభిషేకం చేస్తే శ్రీనివాసులు వాళ్ళు ఇచ్చారు ప్రతిపక్ష పట్టాభిషేకం చేసి 10th క్లాస్ లో బాగా మార్కులు వచ్చాడు నా ఉద్దేశం కూడా ఉంది కదా రేపు పొద్దున ఈ శ్రీనివాసుని అత్యద్భుతంగా సాధిస్తూ ఆలోచించి అంటే ఆ శ్రీనివాసరావు ఏంటంటే మాకు ఆలోచన చేయాలి శ్రీనివాస వ్యక్తులకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇది అందరికీ చేయము రెండు సంవత్సరాల క్రితం ఏర్పడిన మా గ్రూప్ తెలంగాణ శ్రీనివాసుల సేవా సంస్థ ద్వితీయ వార్షికోత్సవం పీవీఆర్ ప్లాజా ఫంక్షన్ హాల్ లో జరుగుతోంది అంగరంగ వైభవంగా మేము దాదాపు 1200 మందే వస్తారనుకున్నాం దాదాపు 2000 మందికి పైగా ఇక్కడ సీట్లు 1700 సీట్లు వేసి ఉన్నాయి కింద కూడా 500 వరకు కింద కూర్చున్నారు దాదాపు 300 లైవ్ బ్లడ్ డొనేషన్ తలసేమియా కోసం మేము ఇస్తున్నాం సో ఇది ఒక మన వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డు వాళ్ళు గుర్తించి మాకు ఈరోజు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది ఏ ఒక్క ఉట్కూరు శ్రీనివాస్ రెడ్డికి కాదు ప్రతి శ్రీనివాస్ రెడ్డిది అలాగే ఈ 40 మంది నా 40 మంది సలహా మండలి సభ్యుల సహకారంతోనే నేను ఈ రోజు అవార్డు తీసుకోవడం జరిగింది దయచేసి ఇది మేము అవార్డుల కోసమో రివార్డుల కోసం ఏ రోజు ఈ గ్రూప్ ఏర్పాటు చేయలేదు నేను ఏ రోజు కూడా ఏ గ్రూప్ లో కూడా మేము అలానే వరల్డ్ రికార్డు చేస్తాం గిన్నిస్ రికార్డు చేస్తాం ఏ రికార్డు కోసం మేము ప్రయత్నించలేదు మా ప్రయత్న సేవా మార్గం ఆ సేవా మార్గాన్ని గుర్తించే ఈ రోజు ఈ అవార్డు ఇవ్వడం జరిగింది ఇది ఈ రోజు ఇక్కడ హాజరైన ప్రతి శ్రీనివాసుడు కూడా చెందేలాగా అన్ని ఏర్పాట్లు చేశాం ధన్యవాదాలు
ఈ రోజు 2500 మంది వచ్చారు. దాదాపు 400 మంది లైవ్ బ్లడ్ డొనేషన్ చేశారు అన్నగారు. అన్న ఇప్పుడు ఇది మహారాష్ట్ర నుంచి కూడా ఇప్పుడు ఒకసారి వచ్చి మాట్లాడారు. బెంగళూరు నుంచి వచ్చారు, గుంటూరు నుంచి వచ్చారు, రాజమండ్రి నుంచి వచ్చారు, తర్వాత ఏలూరు నుంచి వచ్చారు, వైజాగ్ నుంచి, అంటే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరి శ్రీనివాసులు ఇది ఒక పండుగ లాగా జరుగుతుంది ఇక్కడ. ఇది అంటే మీరు అనుకోవచ్చు, ఈ పోరుగడ్డ మీద కరీంనగర్ లో ఇది జరిగేది. మేమెవరికేమి బస్సులు పంపించలేదు, కార్లు పంపించలేదు, ఫ్రీ బస్సులు అని చెప్పలేదు. అంటే ఎవరికి కూడా ఎలాంటి రవాణా సౌకర్యం కల్పించలేదు. కేవలం పొద్దున వచ్చిన వాళ్ళకి బ్రేక్ఫాస్ట్, తర్వాత మధ్యాహ్నం ఒక సాధారణ పప్పన్నంతోనే పెట్టాం. వీళ్ళందరూ శ్రీనివాసుల ఐక్యత మీద పేరుకు జరిగే విశిష్టతకు గౌరవాన్ని గుర్తించి వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన ప్రతి మిత్రుడికి, అలాగే రాలేకుండా ఉన్న ఇళ్లలోకి వెళ్ళి ఇప్పుడు లైవ్ కూడా మేము ఏర్పాటు చేసాం. వాళ్ళందరికీ కూడా మేము ఇది అంకితం చేస్తున్నాం. అలాగే చనిపోయిన మా తల్లిదండ్రులకు, అలాగే మా భార్య లావణ్య, తర్వాత నా అబ్బాయి సునీల్ సాయినాథ్, తర్వాత మా అమ్మాయి సాత్వికకు స్పెషల్ థ్యాంక్స్. ఎందుకంటే వాళ్ళు చాలా దూరమైన కుటుంబం నుంచి. సో ధన్యవాదాలు, థ్యాంక్ యూ. నమస్తే సార్, నా పేరు బండి శ్రీనివాసరావు అండి. మాది ప్లైవుడ్ వ్యాపారం. నేను గుంటూరు జిల్లా పల్నాడు డిస్టిక్ నుంచి వచ్చానండి, ఆంధ్రప్రదేశ్ నుంచి. నాకు హైదరాబాద్ నుంచి శ్రీనివాస్ అనే గ్రూప్ నుంచి నాకు ఆహ్వాన పత్రం వచ్చిందండి. నేను నా ఫ్రెండ్ సర్కిల్లో ఉన్న శ్రీనివాసులు అందరికీ పంపించామండి. మేము ఒక 10 మంది గ్రూప్ అయ్యి వద్దాం అనుకున్నాం. మాకు తుఫాన్ నుండి వర్షాల వల్ల ఆటంకం వల్ల నేను ఒక్కడే రాగలిగాను. కానీ ఇక్కడికి వచ్చిన చాలా అద్భుతంగా ఉంది. వాళ్ళందరికీ ఈ ఫోటోలు మొత్తం నేను షేర్ చేశాను. వాళ్ళందరూ కొంతమంది బాధపడ్డారు, కొంతమంది మామూలుగా సింబల్ చూపించేసేసి మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం అని అప్రిషియేట్ చేశారు. కానీ నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా మేము ఒక 10 మందో, 20 మందో, 30 మందో, 40 మందో, 50 మంది శ్రీనివాసుల వాళ్ళని ప్రోగ్రామ్ సక్సెస్ చేయాలని మేము కోరుకుంటూ నెక్స్ట్ ఇయర్ రావడానికి ప్రయత్నం చేస్తాం సార్. ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఊటూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో దాదాపు 2000 మంది శ్రీనివాసులు ఒకే వేదిక మీదకి రావడం. సో వారు తలసేమియా వ్యాధికి సంబంధించినటువంటి, వారికి బ్లడ్ డొనేషన్ సంబంధించినటువంటి కార్యక్రమాలు, సేవలు, ఎన్నో కార్యక్రమాలు చేశారు. దీన్ని గుర్తించి 2000 మంది, అంటే 2000 మంది నుంచి మొదలై దాదాపు 23,000 మంది తోటి ఒక గ్రూప్ తయారు చేసుకొని ఎక్కడ బ్లడ్ డొనేషన్ అవసరం ఉన్నా, ఏదున్నా కానీ వాళ్ళ సేవలు అందించడం జరుగుతుంది. ఇటువంటి సేవలు గత 2 సంవత్సరాల నుంచి చేస్తున్నది చూసి ఈ రోజు ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ను అందించడం జరిగింది. దానికి నేను ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ కు తెలంగాణ స్టేట్ కోఆర్డినేటర్ గా వ్యవహరిస్తున్నాను. ఈ యొక్క అంటే విభిన్నమైనటువంటి టాలెంట్ ఉన్న వారికి, విభిన్నమైనటువంటి ప్రజల వారికి ఈ యొక్క ఇంటర్నేషనల్ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్ ఇవ్వడం జరుగుతుంది. అదే కోవలో ఈ రోజు ఊట్కూరు శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి 2000 మంది ఒకే రోజు ఒకే వేదిక పైన శ్రీనివాసుల పేరుతోటి మీరు వచ్చినందుకు, ఆ కార్యక్రమాలు చేసినందుకు గాను వాటిని గుర్తించి ఈ రోజు రికార్డు ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ. సో ఒక్కొక్క రికార్డ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి, విభిన్నమైన టాలెంట్ తోటి. కానీ చాలా మందికి మేము ఇస్తుంటా ఉంటాము. కానీ ఈ రోజు అంటే ఒక దైవం పేరుతోటి, కలియుగ దైవం అయినటువంటి శ్రీనివాస్ పేరుతోటి ఒక ఆధ్యాత్మికమైన సేవ, ఒక మానవ సేవ భావంగా అన్ని రకాలు కలిపి వీళ్ళు ఒక మంచి సంకల్పంతో చేయడం అనేది చాలా గ్రేట్ అనిపించింది. ఇటువంటి వాటికి మేము రికార్డ్ చేయడం అనేది వారికంటే ఎక్కువ మేము ఆనందిస్తున్నాము. ఎందుకంటే ఇది ఒక కలియుగ దైవంతో చేసేటువంటి శ్రీనివాస్ పేరుతోటి ఇంతవరకు ఎవరు చేయలేదు. ఒక పేరుతోటి 2000 మంది నుంచి 23,000 మంది వరకు చేసేటువంటి కార్యక్రమం ఇదే మొట్టమొదటిసారి జరిగింది. సో దానికి రికార్డు ఇవ్వడం అనేది కరెక్ట్ అనిపించి మేము అక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఈ రోజు రికార్డు ఇవ్వడం జరిగింది. వాళ్ళు చాలా సంతోషంగా ఉన్నారు. ఈరోజు మనం కరీంనగర్ లో ఉన్నామండి. కరీంనగర్ ఒక అద్భుతమైన కార్యాచరణకు వేదిక అయింది. శ్రీనివాసుల పేరుతో ఒక కరీంనగర్ జిల్లాలోనే 8,000 మంది ఒకటిగా ఉన్నారు. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర 30,000 మంది శ్రీనివాసులు కలిశారు. ఆ కలియుగ దైవం శ్రీనివాసులు పేరు పెట్టుకున్న శుభ సందర్భాన్ని పురస్కరించుకొని వీళ్ళు మంచి పనులకి, ఇది ధార్మిక కార్యక్రమాలకి ముందుకొస్తున్నారు. ఇలాంటి అందరు కూడా మనం అద్భుతంగా సహకరిద్దాం. ఈరోజు వీళ్ళు తలసేమియా వ్యాధిగ్రస్తులకి రక్తదానం చేయడం జరిగింది. అలాగే ఇంకో అనేక మహత్తర కార్యక్రమాలకి ఇక ముందు మీరు తప్పకుండా ఆ శ్రీనివాసు అనుగ్రహంతో ముందుకు వెళ్తారు. అందరం కలుద్దాం, దేశాల ధర్మాన్ని ఖచ్చితంగా కాపాడుకుందాం. ఈరోజు జరిగిన శ్రీనివాసుల ప్రోగ్రాంలో ఒక్కరిని కూడా మీరు అంటే మీ కులం పేరుతో అడిగింది లేదండి. మీరు ఏ వ్యాపారం చేస్తారో అడగలేదండి.
ఏ ఉద్యోగం చేస్తున్నాడు కదండి, కేవలం పేరుతో కలిసిపోయారు అందరు. ఎంత ఆనందం! ఇలాంటి సమాజం భారతదేశానికి, హిందుత్వానికి ఇప్పుడు అవసరం. ఓ హిందుత్వమా, సమాజం మేలుకుంటుంది. ఓ భారతదేశం. మీ వ్యాపారం అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారా? అయితే వెంటనే క్యూనస్ ని సంప్రదించండి. స్కూల్స్, కాలేజెస్, బ్యాంక్స్, షాప్స్, ఆఫీస్ ప్రమోషన్స్, ల్యాండ్ ప్రమోషన్స్, పొలిటికల్ ప్రమోషన్స్, రెస్టారెంట్ ప్రమోషన్స్, హాస్పిటల్ ప్రమోషన్స్, పుట్టినరోజు వేడుకలు, శుభకార్యాలు, వ్యాపారాలు ఏవైనా, సందర్భం ఏదైనా ఇప్పుడే క్యూనస్ ద్వారా తెలియజేయండి. మీ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోండి.